డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వంపై ఛాలెంజ్ విసరటం సరికాదన్నారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. తనను ఇబ్బందులకు గురిచేసిన వారికి బుద్ధి చెబుతామంటూ హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో వేధించాలనుకుంటే బీఆర్ఎస్ అగ్రనేతలను అరెస్ట్ చేసేవారిని అన్నారు. కవిత గారి భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో, అంతు తెలుస్తాననే భాష ఉంది అనేది. ఆ భాష అది మంచిది కాదు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వము, నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా దేశమంతా టూర్ చేస్తుంటే లక్షద్వీపుల్లో నేను ఉన్నప్పుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆయనతో ఆమె ఇష్యూతో నా మీద కేసు పెట్టిండాలా లేదు అంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్. ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, లేని సీన్లో నన్ను పెట్టడం, మరి ఇది ఎంతవరకు న్యాయం? ఇక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు.